హలో ఫ్రెండ్స్ అండ్ మై ఐడియా సబ్స్క్రైబర్స్. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా మన హీరో జిన్వు జీజు ఐలాండ్పై అదిరిపోయే మాస్ ఎంట్రీ ఇచ్చి తన షాడో ఆర్మీతో యాంట్ల ఆర్మీతో పోరాడి ఎస్ ర్యాంక్ కొరియన్ హంటర్స్ అందరినీ కాపాడమే కాకుండా తనని అటాక్ చేయడానికి వచ్చిన యాంట్ కింగ్తో ఓరమా సెలివేషన్స్తో ఫైట్ చేసి ముక్కలు ముక్కలుగా కైమా కొట్టేస్తాడు. దానితో జీజు ఐలాండ్పై రేడిక ముగిసిందనుకుంటే ఇంకా మిగిలిన యాంట్స్ అన్నిటినీ తన షాడో ఆర్మీ సాయంతో అంతం చేస్తూ తను చంపిన యాంట్ కింగ్ని తన షాడో బేరుగా మార్చి తన సాయంతో ఐలాండ్ నుంచి తప్పించుకున్న యాంట్స్ అన్నిటినీ అంతం చేస్తాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో సోలో లెవెలింగ్కి బ్రేక్ ఇద్దామంటే సోలో లెవెలింగ్ ఫ్యాన్స్ అందరూ ఫీల్ అవుతూ కామెంట్స్ పెట్టారు. కాబట్టి మన ఛానల్ కమ్యూనిటీలో పోల్ కూడా పెట్టా. అందులో చాలామంది సోలో లెవెలింగ్ కంటిన్యూ చేయమని సెలెక్ట్ చేశారు. కాబట్టి అంతమంది ఇంతలా కోరుకుంటే ఇక సోలో లెవెలింగ్ని తప్పకుండా కంటిన్యూ చెయ్యాల్సిందే కదా. కానీ నా నుంచి మీకు ఒక చిన్న రిక్వెస్ట్, సోలో లెవెలింగ్ వీడియోస్కి వ్యూస్ చాలా తక్కువగా వస్తున్నాయి. కాబట్టి చూసేవాళ్ళు స్కిప్ చేయకుండా ప్రతి వీడియోని ఎండ్ వరకు చూడండి. కుదిరితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఒక్కసారి ట్రై చేయమనండి. ఈ సెన్సేకి ఒక ఛాన్స్ ఇవ్వమనండి. ఎందుకంటే నేను టైంకి వీడియోస్ పెట్టడం మీకు ఆనందాన్ని ఇస్తే వీడియోస్కి మంచి వ్యూస్ రావడం, లైక్స్ రావడం నాకు ఆనందాన్ని ఇస్తుంది. ఇంకొక చిన్న మెసేజ్, దయచేసి లాస్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన డ్రాగన్ బాల్ సూపర్ బ్రోలీ మూవీని ఇప్పటి వరకు చూడకపోతే వెళ్ళి చూసేయండి. చాలామంది లాంగ్ వీడియోస్ని ఇష్టపడుతున్నారని కామెంట్లు పెట్టడంతో ఫుల్ మూవీని ఒకే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశా. ఇది ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎవ్వరూ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కాబట్టి మిస్ కాకుండా ఎండ్ వరకు చూసేయండి. కష్టపడి 3 days వర్క్ చేసి అంత లాంగ్ వీడియో పెడితే దానికి సగం వాచ్ టైం కూడా రావట్లేదు. మధ్యలో లైన్స్ ఉన్నాయని నేను అర్థం చేసుకోగలను, కానీ అలా లైన్స్ పెట్టకపోతే వీడియో అప్లోడ్ చేయడం కుదరదు. యూట్యూబ్లో కాపీరైట్స్ వచ్చి బ్లాక్ అయిపోతాయి. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. నా కోసం ఒక్కసారి చూడటానికి ట్రై చేయండి. ఇంకా ఆఖరిగా ఈరోజు నేను 1 కాదు 2 కాదు 3 యానిమే గురించి మాట్లాడబోతున్నా. ఈ 3 యానిమే వాటి సీజన్లని లాస్ట్ వీక్ కంప్లీట్ చేసుకున్నాయి. కాబట్టి ఒక్కో ఎపిసోడ్ కోసం వారమంతా వెయిట్ చేయడం ఇష్టం లేని వారు సింగిల్ సిట్టింగ్లో మొత్తం సీజన్ అంతా చూసేయచ్చు. పైగా ఈ 3 యానిమే మంచి యాక్షన్ యానిమేయే కాకుండా ఈ మధ్యకాలంలో మోస్ట్ పాపులర్ యానిమేగా పేరు కూడా పొందాయి. ఈ లిస్ట్లో ముందుంది కైజు నెంబర్ 8. ఇదొక అద్భుతమైన యాక్షన్ కామెడీ యానిమే. తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. కేవలం 12 ఎపిసోడ్లతోనే చాలామందికి ఫేవరెట్ యానిమే అయిపోయింది. నెక్స్ట్ ఉంది డీమన్ స్లేయర్ హషిరా ట్రైనింగ్ ఆర్క్. ఇది కూడా తెలుగులో రిలీజ్ అవుతుంది. ఉండడానికి 8 ఎపిసోడ్లే అయినా సీజన్ ఎండ్కి చేరుకునే టైంకి మంచి యాక్షన్ సీక్వెన్స్లతో పిచ్చి పీక్స్కి తీసుకెళ్ళిపోయింది. ఇక లాస్ట్ యానిమే పేరు విండ్ బ్రేకర్. ఈ యానిమే తెలుగులో లేకపోయినా ఇదొక మంచి యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్. కాబట్టి యాక్షన్తో నిండిన ఒక యానిమేని చూద్దామంటే మీరు ఈ యానిమేని తప్పకుండా చూడాల్సిందే. ఈ 3 యానిమేలో మీరు ఎన్ని యానిమేని చూసారో కిందన్న కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే జిన్వు యాంట్ కింగ్తో ఫైట్ చేయడం చూస్తున్న అమెరికన్ నేషనల్ హంటర్ థామస్ ఆండ్రూతో తన గిల్డ్కి చెందిన హ్వాంగ్ డాంగ్సూకి ఇంకా జిన్వుకి మధ్య శత్రుత్వం ఉందని తన అసిస్టెంట్ తెలియచేస్తుంది. అయితే ఎప్పటి వరకు జరిగిన అన్ని సంఘటనల వల్ల జిన్వుని కలవడం కష్టమవుతుందా? వాడిని ఒక్కసారి కలిస్తే బాగుందనుకున్నా. సరేలే, కానీ ఏం చేస్తాం? మరి వాళ్ళిద్దరి మధ్య ఉన్న పగ వల్ల వాళ్ళు గొడవ పడితే ఏం చేస్తారు? లోరా, నీకు నా గురించి ఇంకా పూర్తిగా అర్థం కాలేదా? హ్వాంగ్ డాంగ్సు స్కావెంజర్స్ గిల్డ్లో ఒకడు. స్కావెంజర్ గిల్డ్ నాది. నా మనుషుల జోలికి ఎవడైనా వస్తే వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అది మన అమెరికన్ గవర్నమెంట్ అయినా సరే.
కట్ చేస్తే జీజు ఐలాండ్ జరిగిన 3వ రాత్రి యాంట్ల కథ ఇక పూర్తిగా ముగిసిందని ఆ ఐలాండ్పై ఉన్న మానా క్రిస్టల్స్ని సేకరించడానికి గవర్నమెంట్ ఆ బాధ్యత నైట్స్ గిల్డ్కి అప్పగిస్తుంది. కానీ వాళ్ళు క్రిస్టల్స్ సేకరిస్తూ ఉండగా అక్కడక్కడ యాంట్స్ కనిపించడంతో వాటిని చాలా ఈజీగా ఓడించి ఇలాంటి యాంట్స్ అయితే ఏ ప్రమాదం ఉండదులే అనుకుంటారు. కానీ సడన్గా వాళ్ళ ఎదురుగా ఎవరో అడవి మనిషి లాంటోడు ప్రత్యక్షమవుతాడు. దానితో అతను మనిషా లేక ఒక మాన్స్టరా అని అందరూ కంగారు పడుతూ అటాక్కి రెడీ అవుతుంటే నైట్స్ గిల్డ్ మాస్టర్ అసలు నువ్వు ఎవరు, ఇక్కడెందుకున్నావు అని అడిగితే అతను మాన్స్టర్స్ మాట్లాడే భాషలో మాట్లాడతాడు. మాన్స్టర్లు మాట్లాడే భాష మాట్లాడుతున్నాడా, వీడొకవేళ మాన్స్టరా అనుకుంటుండగా సడన్గా ఎవరో చిటికేస్తే ఒక్క సెకండ్లో అక్కడున్న హంటర్స్ అందరూ స్పృహ తప్పి పడిపోతారు. నువ్వెక్కడేం చేస్తున్నావు? మనం ఇక్కడ గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదు. నేను వాళ్ళని కాసేపటికి స్పృహ కోల్పోయేలా చేశా. ఇంతకీ నువ్వు దానిని చెక్ చేసావా? అది ఖచ్చితంగా వాడి శక్తే అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఏంటి విచిత్రం, వాడు మనుషులకు ఎందుకు సాయం చేస్తున్నాడు? ఏమో, వాడేం ఆలోచిస్తున్నాడో ఎవరికి తెలుసు. నీకంత ఆసక్తిగా ఉంటే నువ్వే వెళ్ళి వాడిని అడగచ్చు కదా. ఈ చోటంతా యాంట్ల సవాళ్ళతో కంపు కొడుతుంది. ఒక్కసారి ఊహించు, ఆవిడ కనుక ఇదంతా చూసిందంటే ఆమె ఎంత అల్లిపోయేదో. వేట అనుకున్న సమయానికే మొదలవుతుంది, దీనివల్ల ఏం మారదు అంటూ ఆ ముసలోడు ఏదో పోర్టల్ను ఓపెన్ చేస్తాడు. అన్నట్టు వాళ్ళల్లో ఒకడు ఇక్కడున్నాడని నాకు అనిపిస్తుంది. ఇక్కడ సౌత్ కొరియాలోనా? కాబట్టి మనం వెళ్ళే ముందు వాడి సంగతి ఏంటో చూస్తే ఎలా ఉంటుంది? ఈ చోటుని వాడి చేతికి వదిలేద్దాం. నీకిందులో జోక్యం చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి అలా అంటున్నావా? నీకలా అర్థం చేసుకోవాలంటే అలానే అనుకో అంటూ ఆ ముసలోడు నీకు నచ్చింది చేసుకో అంటూ పోర్టల్ ద్వారా ఎక్కడికో మాయమైపోతాడు. దానితో మిగిలిన ఆ అడవి మనిషి సర్లే, వాడు చెప్పింది కూడా ఒక రకంగా కరెక్టే కదా అనుకొని ఎవరిని అటాక్ చేయకుండా తను కూడా ఒక పోర్టల్ని క్రియేట్ చేసుకొని దాని ద్వారా వెళ్ళిపోతాడు. కట్ చేస్తే జీజు ఐలాండ్ రైడ్ పూర్తిగా అయిపోవడంతో చనిపోయిన హంటర్స్ కోసం ఏర్పాటు చేసిన ఫ్యూనరల్కి వచ్చిన జిన్వూని ఎన్నో కెమెరాలు చుట్టుముడతాయి. జీజు ఐలాండ్ రైడ్ మొత్తాన్ని జిన్వూ ఒక్కడే విజయవంతంగా క్లియర్ చేయడంతో అందరూ జీజు ఐలాండ్ మొత్తాన్ని జిన్వూ ఒక్కడే గెలిపించాడు, అతనొక తిరుగులేని అద్భుతమైన హంటర్, మొదటి రైడ్లోనే నేషనల్ హంటర్లకే పోటీ ఇచ్చే రేంజ్లో పోరాడాడు అని పొగడ్తలతో ముంచుతున్నా కొంతమంది మాత్రం వాడు ముందే వచ్చుంటే అంతమంది హంటర్లు చచ్చేవారు కాదు కదా, రిటైర్ అయిపోయిన మిన్బ్యూంగ్ చావుకి ఒక రకంగా తానే కారణం కదా, అసలు రాను అని అన్నవాడు రైడ్ మధ్యలో ఎందుకు వచ్చాడు అంటూ జిన్వూని తప్పుగా చూసేవారు కూడా ఉన్నారు. అలా ఈ ప్రపంచంలో ఎప్పుడూ కూడా మనకి సాధ్యమైనంత వరకు ఎంత మంచి చేసినా మన పరిస్థితి అర్థం చేసుకోకుండా ఇంకొంత మంచి చెయ్యొచ్చు కదా అని కోరుకునేవారు ఉంటారని జిన్వూ తెలుసుకుంటాడు. ఏదేమైనా తమ దేశం కోసం మరణించిన ఎంతోమంది గొప్ప హంటర్ల కోసం అందరూ కాసేపు మౌనం పాటిస్తారు. తరువాత జిన్వూ ఫ్యూనరల్కి వచ్చిన బేక్ని కలుసుకుంటాడు. నేనెప్పుడూ కూడా ఒక యుద్ధాన్ని కేవలం ఒక్క హీరో ఆపలేడు అని బలంగా నమ్మేవాణ్ణి. కానీ ఈ మధ్య జరుగుతున్న సంఘటనల వల్ల నేను నమ్మింది తప్పేమోనని ఆలోచించడం మొదలుపెట్టా. మిస్టర్ సాంగ్, గర్వపడండి. చాలామందిని కాపాడి ఎంతోమంది విషాదాన్ని మీరొక్కరే ఆపగలిగారు. థ్యాంక్ యూ. అలా ఫ్యూనరల్కి వచ్చిన చాహేని చూడడంతో తను జిన్వూని చూసి తల తిప్పేసుకుంటుంది. ఏంటిది, నన్ను చూసి తల తిప్పేసుకుంటుంది అని జిన్వూ ఫీల్ అవుతాడు. అలా మొత్తానికి 5వ జీజు ఐలాండ్ రైడ్లో మొత్తం 4800కి పైగా హంటర్స్ పాల్గొంటే 64 హంటర్స్ ఇంకా 32 సామాన్యులు మృతి చెందారు. ఇదొక విషాదమే అయినా ముందు జరిగిన 4 రైడ్స్తో పోలిస్తే ఈ రైడ్లో గాయపడిన వారి ఇంకా మరణించిన వారి సంఖ్యే
అన్నిటికన్నా తక్కువ అని కూడా మనకి రివీల్ అవుతుంది. కట్ చేస్తే హంటర్ అసోసియేషన్ చైర్మన్ జిన్వు తను గిల్డ్ క్రియేట్ చేయాలనుకుంటున్న దాని గురించి తెలుసుకొని దానికి అంగీకరిస్తాడు. తరువాత జిన్వు ఒకవేళ జీజు ఐలాండ్పై ఏమైనా బ్యారియర్ పెట్టాడా, దానివల్ల ఆ ఐలాండ్కి వెళ్ళిన హంటర్స్ అందరూ స్పృహ తప్పారు అని అడిగితే నేను అలాంటి బ్యారియర్ ఏం పెట్టలేదు అని జిన్వు తెలియచేస్తాడు. అదొకవేళ ఏమైనా యాంట్లు వదిలిన ట్రాప్పా అని జిన్వు అనుకుంటుండగా చైర్మన్ని కలవడానికి ఎవరో గెస్ట్ రావడంతో చైర్మన్ వెళ్ళిపోతాడు. దానితో ఇక జిన్వు కూడా తిరిగి ఇంటికి వెళ్దామని బయలుదేరబోతుంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి జిన్వుని కలుసుకుంటాడు. మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషం మిస్టర్ సాంగ్. నా పేరు ఆడమ్ వైట్. నేను ఫెడరల్ బ్యూరో ఆఫ్ హంటర్స్కి చెందిన సీనియర్ అఫీషియల్ని. ఫెడరల్ బ్యూరో ఆఫ్ హంటర్సా? మిమ్మల్ని ఇక్కడ కలుసుకున్నందుకు నన్ను క్షమించండి, కానీ మిమ్మల్ని కనిపెట్టడం నాకు చాలా కష్టమైంది. నేను మీకోసం మీ ఆఫీస్కి కూడా వచ్చాను. వీడు నా ఆఫీస్కి వచ్చాడా అంటే ముందుగా జిన్హో చెప్పింది వీడి గురించేనా? నాతో మీకేంటి పని? నేను మీతో కొంత సమాచారాన్ని పంచుకోవాలనుకుంటున్నా మిస్టర్ సాంగ్. నేను మీతో పంచుకోబోయే ఈ సమాచారాన్ని మీరు మా దేశం నుంచి తప్ప వేరే ఏ దేశం నుంచి పొందలేరు. మరలాంటి సమాచారాన్ని మీరు నాతో ఎందుకు పంచుకోవాలనుకుంటున్నారు? మీలాంటి ప్రత్యేకమైన వ్యక్తులతో ఈ సమాచారాన్ని పంచుకోవడంలో మేము కూడా లాభపడతాం. నిజానికి నేనొక్కడే మిమ్మల్ని కలిసి చెప్తామనుకున్నా, కానీ మీరు జీజు ఐలాండ్లో పోరాడిన విధానాన్ని చూశాక మా డెప్యూటీ డైరెక్టర్ తానే స్వయంగా మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. మీకోసం ఒక కార్ వెయిట్ చేస్తుంది. మీరు కూడా ఆయన్ని కలవాలనుకుంటున్నారా? సమాచారం అంటున్నారా? మీరు పంచాలనుకుంటున్న ఆ సమాచారం నాకు ఉపయోగపడుతుందో లేదో తెలీదు. కొంచెం ఆలోచించి నా నిర్ణయాన్ని తెలియచేస్తా. ఆ సమాచారం అప్గ్రేడర్ గురించి. అప్గ్రేడర్ అంటే ఇదివరకే ఎవేకనైన హంటర్ సామర్థ్యాన్ని మరింత పెంచగలిగే వ్యక్తి. ఎప్పుడైనా మీరు దాని గురించి విన్నారా అన్న మాటలకి జిన్వు షాక్ అయ్యి దాని గురించి మరింత తెలుసుకోవడానికి వెంటనే వాళ్ళ కార్లో బయలుదేరతాడు. అలా వాళ్ళ డెప్యూటీ డైరెక్టర్ మైకల్ కార్నర్ని కలుసుకుంటాడు. స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తా మిస్టర్ సాంగ్. ఇవే మా దేశంలోకి రావాలని కోరుకుంటున్న వారి ఇమ్మిగ్రేషన్ డాక్యుమెంట్స్. ఇవి పూర్తిగా కంప్లీట్ అయ్యి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలంటే 1 లేదా 2 ఏళ్ళు పట్టచ్చు. కానీ మీకు మాత్రం ఒక స్పెషల్ ఆఫర్. మీరొక్క మాట చెప్పారంటే 1 సెకండ్లో మిమ్మల్ని ఒక అమెరికన్ పౌరుడిగా మారుస్తా. నేను ఇక్కడికి రావడానికి గల కారణం మిస్టర్ వైట్, నాతో మీరేదో సమాచారాన్ని పంచాలనుకుంటున్నారని చెప్పారు. ఆల్రెడీ ఏవేకనైన వారి సామర్థ్యాన్ని మరింత పెంచగలిగే అప్గ్రేడర్ హంటర్స్ సామర్థ్యాన్ని అప్గ్రేడ్ చేయడం నిజంగా సాధ్యమా? నిజానికి అది చెయ్యగలిగే శక్తి ఉన్న ఒక వ్యక్తి ఇక్కడ మనతోనే ఉన్నారు. దయచేసి మిస్ సెల్నర్ ఇక్కడికి రమ్మని చెప్పండి. ఈ ప్రపంచం మొత్తం మీద ఇదివరకే ఎవేకనైన హంటర్ల సామర్థ్యాన్ని మరింత పెంచగలిగే ఏకైక వ్యక్తి ఆవిడే, మిస్టర్ సాంగ్ జిన్వు. ఈవిడే మిస్ నోమా సెల్నర్ అని మిస్ సెల్నర్ని చూసిన జిన్వు షాక్ అవుతాడు. ఒక్క చూపుతోనే చెప్పగలను, ఆవిడ ఎవేకనైన హంటర్స్ కంటే చాలా డిఫరెంట్గా ఉంది. కానీ ఆవిడ నిజంగా ఒక హంటర్ సామర్థ్యాన్ని పెంచగలదా అన్నట్టు జిన్వు ఎక్స్ప్రెషన్ ఇవ్వడంతో ముందు అందరూ నీలాగే అనుమానంతో చూస్తారు. కానీ ఒక్కసారి నా శక్తిని రుచి చూశారంటే ఇంకా ఇంకా కావాలని నా కాళ్ళ మీద పడతారు. నీకిదివరకే తెలుసు కదా, ఏవేకనైన ప్రతి హంటర్కి ఒక లిమిట్ ఉంటుంది. అతను ఎంత కష్టపడినా ఆ లిమిట్ని దాటలేడు. కాబట్టి అదృష్టం బాగుండి 2వ ఎవేకన్ అయితే తప్ప తన ర్యాంక్ జీవితాంతం అలానే ఉంటుంది. అయితే మీరు దాన్ని మార్చగలరా? అవును, ఏవేకనైన హంటర్ల శక్తిని పెంచే శక్తి నాకుంది. 3 స్టేజ్లుండే ప్రాసెస్ ద్వారా నేను ఒకరిపై ఉన్న లిమిట్ని తొలగించగలను. ఆవిడ చెప్పేదంతా అక్షరాల నిజం. కానీ మిస్ సెల్నర్ ఒకరిపై తన శక్తిని వాడితే చాలా కాలం రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది.
కాబట్టి సంవత్సరానికి కేవలం 3 లేక 4 హంటర్స్ మాత్రమే ఆవిడ సాయాన్ని పొందగలరు. ఇదంతా నిజమైతే ఆవిడ ఎబిలిటీ నిజంగా ఒక అద్భుతమే. కానీ ఈ ప్రాసెస్ ఖచ్చితంగా అందరి మీద పనిచేస్తుందా? ఈ ప్రాసెస్ మనిషికి కొంచెం మారచ్చు. కానీ 3 స్టేజ్లని పూర్తిగా కంప్లీట్ చేస్తే అతని శక్తి 20 నుంచి 30% వరకు పెరుగుతుంది. 20 నుంచి 30 నిజంగా అద్భుతం. ప్రజలందరూ తన నిర్ణయాన్ని అంతా అసహించుకున్న హ్వాంగ్డాంగ్సు అమెరికాకు వెళ్ళడానికి ఎందుకు డిసైడ్ అయ్యాడో నాకిప్పుడు అర్థమవుతుంది. ఇలాంటి ఆఫర్ని ఎవరూ కాదనలేరు. మరిలాంటి ఒక శక్తి గురించి ఎవరికైనా తెలిస్తే దానికోసమే ఆవిడ బాధ్యత మేము తీసుకున్నాం. ఆవిడ భద్రతకి బాధ్యత తీసుకుంటూ ఆవిడికి తగిన శాలరీ కూడా ఇస్తున్నాం. దానికి బదులుగా మేము ఎంచుకున్న హంటర్స్ శక్తిని ఆవిడ పెంచుతుంది. అలా జిన్వు లిమిట్ని పెంచడానికి కావాల్సిన ఫస్ట్ స్టేజ్ని గిఫ్ట్లా ఫ్రీగా చేస్తామని, తరువాత తను అమెరికాకి రావడానికి నిర్ణయించుకుంటే తనకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తామని, తనకి నచ్చిన గిల్డ్లో చేరేలా చూసుకునే బాధ్యత కూడా వాళ్ళదేనని బ్యూరో చైర్మన్ తెలుపుతాడు. ఫస్ట్ స్టేజ్ని తనకి ఒక ఆఫర్లా కాకుండా ఏమీ ఆశించని ఒక గిఫ్ట్లా ఇవ్వడంతో జిన్వుకి సందేహం వస్తుంది. ముందుగా ఆవిడ ఒక్కసారి ఆవిడ శక్తిని రుచి చూస్తే ఇంకా కావాలని తన కాళ్ళపై పడతారని చెప్పింది. అంటే తన శక్తిపై తనకి అంత నమ్మకమా అంటూ నిజంగానే తను ఒకరి శక్తిని పెంచగలదా అనుకొని ఎలాగో ఫ్రీయే కదా అని తన లిమిట్ని పెంచడానికి జిన్వు అంగీకరించడంతో జిన్వు చేతిని పట్టుకొని మిస్ సర్నర్ తన కళ్ళల్లోకి చూడమని చెప్తుంది. దానితో బ్యూరో చైర్మన్ ఇంకా జిన్వు తన సైడ్కి వచ్చినట్టే అనుకుంటాడు. దాదాపు నేషనల్ లెవెల్ హంటర్ అవ్వగలిగే గోటో ర్యూజీ కూడా చనిపోయిన జీజు ఐలాండ్ రైడ్ని కేవలం జిన్వు ఒక్కడే క్లియర్ చేశాడు. ఇప్పుడు ఈ లిమిట్ని తొలగిస్తే ఇంకెంత శక్తిని పొందుతాడో అనే ఆలోచనలో ఉంటాడు. కానీ జిన్వు లిమిట్ని తొలగించడానికి జిన్వు కళ్ళల్లోకి చూస్తున్న మిస్ సర్నల్ చూసింది అంతులేని చీకటిని. ఆ అంతులేని చీకటి మధ్యలో ఎవరిదో ముఖం కనిపిస్తుంది. ఆ ముఖం మెల్లగా తన వైపుకి వస్తూ ఒక్కసారిగా సడన్గా తన ముందు ప్రత్యక్షం అవ్వడంతో దెబ్బకి మిస్ సర్నల్ ఉలిక్కిపడి పెద్ద కేకలు పెడుతుంది. దానితో సడన్గా సెల్నర్ని తను ఏమైనా చేశాడేమోనని గార్డ్స్ జిన్వుని వాళ్ళ గన్స్తో టార్గెట్ చేస్తారు. రేయ్ బుర్ర తక్కువ ఎదవల్లారా, మీకు అసలు తను ఎవరో తెలీదా? నీకేమైనా పిచ్చా? కానీ సార్ మిస్ సర్నర్, నీకు ఆవిడ గురించి అంత బెంగగా ఉంటే ఆవిడ పరిస్థితి ఎలా ఉందో వెళ్ళి చూడాలి. నన్ను క్షమించండి మిస్టర్ సాంగ్. సడన్గా ఆవిడ అలా అరవడంతో మా గార్డ్స్ తొందరలో తప్పు చేశారు. ఏం పర్లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మిస్ సర్నర్, మీకేమైంది? ఇంతలా చెమటలు పట్టేస్తున్నాయి. మీ ఆరోగ్యం బానే ఉందా? చూస్తుంటే మిస్ సర్నర్ పరిస్థితి బాలేదనుకుంటా. మనం ఈ మీటింగ్ని ఇంకెప్పుడైనా కొనసాగిద్దాం. నేను మీకు టచ్లో ఉంటా మిస్టర్ సాంగ్ అంటూ ఆడంతో జిన్వుని తన ఇంటికి చేర్చమంటాడు. మిస్ సర్నర్, అసలు మీకేమైంది అనడంతో జిన్వు కళ్ళల్లోకి చూడటంతో భయంతో గజగజ వణికిపోతున్న సర్నర్ని చూస్తాం. అతను ఒక రాజు, చాలా శక్తివంతమైన వాడు. అంటే దాని అర్థం అతను నేషనల్ లెవెల్ హంటర్ అంత శక్తివంతుడా? లేదు, నేనది చెప్పలేను. ఎందుకంటే నేనెప్పుడూ కూడా ఇలాంటి భావాన్ని ఫీల్ అవ్వలేదు. వాడొక రాజే, కానీ సాధారణమైన రాజు కాదు. నేను వాడి మనసు లోతుల్లోకి చూస్తుంటే వాడు తిరిగి నా వైపు చూశాడు. నేను మాట్లాడుతుంది సాంగ్ జిన్వు గురించి కాదు. నా వైపు అప్పుడు చూసింది తన లోపలున్న అంతులేని చీకటి. అది సరిపోదన్నట్టు తన శక్తికి లిమిట్టే లేదు. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, డ్రాగన్ బాల్ సిరీస్లో క్యారెక్టర్ బ్రోలీ మొత్తం ఎన్ని మూవీస్లో కనిపించాడు అని అడిగా. బ్రోలీ కనిపించిన మూవీస్: బ్రోలీ లెజెండరీ సూపర్ సైయన్, రిటర్న్ ఆఫ్ బ్రోలీ, బయో బ్రోలీ, డ్రాగన్ బాల్ సూపర్ బ్రోలీ, ఇంకా డ్రాగన్ బాల్ సూపర్ హీరోస్. సో కరెక్ట్ ఆన్సర్ 5.
ఈ క్వశ్చన్కి ఎవ్వరూ కరెక్ట్ ఆన్సర్ అయితే చెప్పలేదు. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఇంకా దాని ముందు వీడియోలో అడిగిన క్వశ్చన్, ట్సునాడే 5th హోకాగే అయినప్పుడు తన వయసు ఎంత అని అడిగా. ట్సునాడే క్లాసిక్ నారుటో సిరీస్లోనే హోకాగే అయిపోతుంది. అప్పుడు ట్సునాడే వయసు 51. సో కరెక్ట్ ఆన్సర్ 51. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే, తనకి బాగా తెలిసిన రిటైర్ అయిన హంటర్ మిన్ బ్యాంగు తన దేశం కోసం పోరాడి వీర మరణం చెందాడని చైర్మన్ బాధపడుతూ ఉండగా, తనకు ఒక ఫోన్ కాల్ ద్వారా హైవే దారి మధ్యలో ఒక బీరాంగ్ గేట్ ప్రత్యక్షమైందని తెలియచేస్తారు. దానితో ఆ గేట్ ప్రత్యక్షమైంది జిన్వు ఆఫీస్ దగ్గర అని గుర్తు తెచ్చుకున్న చైర్మన్ వెంటనే జిన్వుకి కాల్ చేయడానికి నిర్ణయించుకుంటాడు. ఇదే టైంలో జిన్వు తన లిమిట్ తొలగిస్తా అని తన కళ్ళల్లోకి చూసిన మిస్ సెల్లర్ తనలో ఏం చూసి అంతలా భయపడిపోయింది అనే ఆలోచనలో ఉంటాడు. ఒకవేళ తను సిస్టమ్కి సంబంధించింది ఏమైనా చూసిందా? ఎందుకని అంతలా భయపడింది? తన కళ్ళల్లో నేను చావు భయాన్ని చూశాను. నాకు తెలిసి తను మళ్ళీ నన్ను కలవడానికి అస్సలు ఒప్పుకోదు. ఏదైనా కానీ ఈ ట్రాఫిక్ ఏంట్రా దేవుడా అనుకుంటుండగా, చైర్మన్ గోగన్ హీ జిన్వుకి కాల్ చేసి హైవే మధ్యలో ఏర్పడిన గేట్ గురించి జిన్వుకి చెప్పి ఆ గేట్ని క్లియర్ చేయడానికి పర్మిషన్ ఇస్తాడు. దానితో ఆ గేట్ని క్లియర్ చేయడానికి అక్కడికి జిన్వు చేరుకోవడంతో మొదట్లో పర్మిషన్ లేదని జిన్వుని ఆపినా చైర్మన్నే స్వయంగా పర్మిషన్ ఇచ్చారని తెలుసుకోవడంతో జిన్వుని గేట్లోకి పంపుతారు. కానీ సడన్గా అందరూ షాక్ అయిపోతారు. ఎందుకంటే జిన్వు ఎంటర్ అవ్వగానే ఆ బీరాంగ్ గేట్ రెడ్ గేట్గా మారుతుంది. నేను మళ్ళీ ఒక రెడ్ గేట్లోకి ఎంటర్ అయ్యానా అంటూ త్వరగా ఈ గేట్ని క్లియర్ చేయాలనుకుంటున్న జిన్వుకి తన తల్లి చెప్పిన మాటలు గుర్తొస్తాయి. నీకేది సంతోషాన్ని ఇస్తుందంటే అది చెయ్యరా. నువ్వు అప్పుడే రీఅవేకెన్ కూడా అయ్యావు కాబట్టి నిన్ను ఆపడంలో ఏ అర్థం లేదు. పైగా నీకు కుదిరినంత మందిని కాపాడడం ఒక ఎస్ ర్యాంక్గా నీ బాధ్యత. అచ్చం మీ నాన్న చేసినట్టే. ఆయన ఒక హంటర్ అవ్వడానికి ముందు ఒక ఫైర్ ఫైటర్ కదా. ఆయన ప్రజల్ని రక్షించడం చూసే నేను ఆయన ప్రేమలో పడిపోయి ఆయనని పెళ్లి చేసుకున్నా. నీలో ప్రవహించేది కూడా ఆయన రక్తమే. ఏదైనా కానీ మరీ ఎక్కువ కష్టపడకు, సరేనా? అమ్మ నేను హంటర్గా పనిచేయడానికి ఒప్పుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది. చూస్తుంటే ఈ డంజన్ అంత కష్టంగా ఏమి ఉండేలా లేదు. దీనిని ఒక్క రోజులో క్లియర్ చేసేస్తా. అలా తనపై దాడికి వస్తున్న మాన్స్టర్స్ని కేవలం జిన్వు సోల్డియర్సే ఆపుతుంటే మేజ్ సోల్డియర్స్ వాళ్ళని అటాక్ చేసి మాడి మసి చేస్తారు. అలా జిన్వు స్టైల్గా నుంచుంటే తన ఆర్మీ మొత్తం మాన్స్టర్స్ని అంతం చేయడానికి బయలుదేరుతుంది. ఈ క్రిస్ తన ఖడ్గంతో మాన్స్టర్స్ని పొడిచి అంతం చేస్తుంటే ఐరన్ తన గొడ్డలితో అటాక్ చేసి చంపుతుంటాడు. ట్యాంక్ ఇంకా టస్క్ కలిసి పని చేస్తూ అదరగొడతారు. అలానే బేరు ఎన్నో మాన్స్టర్స్ని అంతం చేస్తూ తనకి పోటీ ఇచ్చేవారు ఇంకెవరూ లేరా అన్నట్టు కేకలు పెడుతూ ఛాలెంజ్ చేస్తాడు. ఏదేమైనా ఒక వేటగాడు తన వేట ఎప్పటికీ ఆపడు అనుకుంటూ జిన్వు స్టైల్గా వెళ్తుంటే తన ఆర్మీలో అందరూ వాళ్ళ రాజు ముందు తల వంచుతారు. ఇక పదండి ఆ బాస్ అంతా చూద్దాం. కట్ చేస్తే ఎక్కడో దూరపు ప్రాంతంలో ఓపెన్ అయిన గేట్ దగ్గర హంటర్ దేనినో చూసి భయపడుతుంటాడు. వాడు ఎక్కడ కూడా లేడు. చాలా తెలివిగా తప్పించుకుంటున్నారు. బ్రిలియంట్ లైట్కి చెందిన ఫ్రాగ్మెంట్స్ అంటుండగా సడన్గా తన వెనకున్న గేట్ నుంచి ఎవరో వస్తారు. యోగుమంటూ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను తూర్పు ఉన్న టెరిటరీకి సంబంధించిన సమాచారం గురించి తెలియచేయడానికి వచ్చాను. నువ్వు చెప్తుంది తూర్పులో ఉన్న చిన్న భూభాగం గురించి అయితే అక్కడే కదా షాడోలకి మోనార్క్ ఉండేది.
దాని సంగతి నువ్వు చూసుకుంటానని చెప్పావు కదా. చూస్తుంటే అక్కడికి ఉత్తరం వైపుగా రూలర్స్ లెజియాని వదలడానికి నిర్ణయించుకున్నట్టున్నారు. నేను కూడా అక్కడికే వెళ్ళబోతున్నా. మరి ఆ షాడో మోనార్క్ సంగతేంటి? ఆర్కిటెక్ట్ మన అగ్రిమెంట్ని అమలు చేస్తున్నంత వరకు మనకే సమస్య ఉండదు. ఇంకొక ముఖ్యమైన సమాచారం, బ్రిలియంట్ లైట్కి చెందిన ముఖ్యమైన ఫ్రాగ్మెంట్ కూడా అక్కడే ఉన్నట్టు కన్ఫర్మ్ అయింది. ఎంత ఆసక్తికరమైన వార్త! ఈ సమాచారాన్ని నాకు తెలియచేయడానికి నువ్వే స్వయంగా వచ్చావా? మరి ఇప్పుడేమంటావు? ఈ అవకాశాన్ని నేను స్వీకరించాలని నువ్వు ఎంతగా పట్టుబడితే నేను ఖచ్చితంగా దీనిని యాక్సెప్ట్ చేస్తాను. కానీ అంతకంటే ముందు చూస్తుంటే మనల్ని ఎవరో ఇక్కడికి కావాలని రప్పించినట్టుంది. చూస్తుంటే వాడు మళ్ళీ మన దారికి అడ్డుపడడానికి ప్రయత్నిస్తున్నట్టున్నాడు అనడంతో స్టైల్గా అక్కడికి ఎంట్రీ ఇచ్చిన జిన్వు ఫాదర్ సాంగ్ ఇల్హ్వాన్ని చూస్తాం. తూర్పులో ఉన్న చిన్న భూభాగం అంటే మీరు మాట్లాడుతుంది సౌత్ కొరియా గురించా? అయితే ఏంటి? మోనార్క్ ఆఫ్ ఫ్రాస్ట్ అలాంటి బలహీనుడితో మనకి ఆటలాడే సమయం లేదు అంటూ యోగుమంట్ వెళ్ళిపోతుంటే వాళ్ళని ఆపడానికి సాంగ్ ఇల్హ్వాన్ తన 2 చేతుల్లో కత్తులతో ఫుల్ స్పీడ్లో అటాక్ చేస్తాడు. కానీ దానిని ఫ్రాస్ట్ మోనార్క్ ఐస్తో చేసిన షీల్డ్తో అడ్డుకుంటాడు. అలా జిన్వు తండ్రి సాంగ్ ఇల్హ్వాన్ ఫ్రాస్ట్ మోనార్క్తో ముఖాముఖి తలపడ్డంతో పెద్ద బ్లాస్టే అవుతుంది. ఇదే టైంలో తిరిగి రెడ్ గేట్ లోపల బాస్ రూమ్కి చేరుకున్న జిన్వు దగ్గరికి వస్తాం. అయితే నా మనుషులందరినీ వరుసగా చంపుతుంది నువ్వేనా? ముందుగా నిన్ను అభినందించనివ్వు. నీలాంటి చిన్న ప్రాణి పోరాడుతూ ఇక్కడ వరకు చేరుకోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. కానీ ఇక్కడితో నీ ప్రయాణం ముగుస్తుంది. నా మనుషులందరూ నిన్ను చంపడానికే ఎదురు చూస్తున్నారురా. ఇక అందరూ బయటికి రండి అని బాస్ ఎంత అరిచినా అసలు ఒక్కడు కూడా రాకపోవడంతో అసలిక్కడ ఏం జరుగుతుంది అని బాస్ కన్ఫ్యూజ్ అవుతాడు. నాలాంటి చిన్న ప్రాణి అన్నావా? భలే నవ్వు తెప్పించావు. ఇక బయటికి రండి అనడంతో జిన్వు షాడో ఆర్మీ వాళ్ళు చంపిన మాన్స్టర్ సవాలతో ఒక్కొక్కరిగా మాస్ ఎంట్రీ ఇస్తారు. చూస్తుంటే నీ సైన్యంలో ఇంకెవరూ మిగిలినట్లేరు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని బాస్ ఆశ్చర్యపోతుండగా సడన్గా తన ముఖానికి ఏదో తగలడంతో అదేంటి అని చూస్తే అది తన మనిషి తలకాయ్. దానిని అలా మాస్గా విసిరి తన రాజు జిన్వు పక్కన వేరే లెవెల్లో ఎంట్రీ ఇచ్చిన బేరుని చూస్తాం. అలానే బేరు వెనకాల పెద్ద జైంట్గా మారి మెల్లగా వస్తున్న టస్క్ని చూస్తూ ఆ బాసే నోరెల్లబెట్టుకొని ఆశ్చర్యపోతాడు. ఇక మొదలు పెట్టండి అని జిన్వు ఆజ్ఞ ఇచ్చిన వెంటనే షాడో ఆర్మీ అంతా బాస్ దగ్గరున్న మాన్స్టర్స్తో పోరాడడానికి దూసుకెళ్తుంది. ఐరన్ ఇంకా హయ్యార్కులు కలిసి ఆ మాన్స్టర్లని తుక్కు కింద కొడుతుంటే గ్యాప్ చూసుకొని జిన్వుని అటాక్ చేయడానికి వచ్చిన మాన్స్టర్స్ని ట్యాంక్ ఊరమా సెంట్రీ ఇచ్చి అంతం చేస్తుంది. రే ఎదవల్లారా, మీ అంతు చూస్తారా అని వాళ్ళ రాజు ముందు వాడు నోరు లేపడంతో ఈగ్రిస్ ఇంకా బేరుకి కోపం వచ్చి ఇద్దరూ కలిపి అటాక్ చేస్తూ బేరు ఆ బాస్ చెయ్యిని ఈగ్రిస్ కాలుని నరికేస్తారు. దానితో బ్యాలెన్స్ తప్పి పడిపోయిన ఆ బాస్ దగ్గరికి జైంట్గా మారిన టస్క్ చేరుకొని తన గ్రావిటీ స్పెల్తో ఆ బాస్ని పూర్తిగా నేల కంటించేస్తాడు. ఇప్పుడు నా ప్రశ్నలకి సమాధానం చెప్పు. కోఆపరేట్ చేసావంటే అసలు ఏ బాధ లేని చావుని ప్రసాదిస్తా అంటూ ఆ బాస్ని అంతం చేస్తాడు. ఆఖరికి వీడి నుంచి కూడా ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. చూస్తుంటే నాకేం తెలియకుండా సిస్టమ్ ఏదో చేస్తుందనుకుంటా. ఏదైనా కానీ మెల్లగా అన్నిటి గురించి తెలుసుకుంటా.
అప్పుడు నేను కర్సడ్ ర్యాండమ్ లూట్ బాక్స్ ద్వారా పొందిన ఈ కీ జీజు ఐలాండ్ రేట్లో లెవెల్ 100కి చేరుకోవడంతో దీని రిక్వైర్మెంట్స్ అన్నీ పూర్తి చేశా అనడంతో సిస్టమ్ ఆ కీకి చెందిన ఇన్ఫర్మేషన్ని రివీల్ చేస్తుంది. ఈ కీ కార్టెనాన్ టెంపుల్కి లేదా డబుల్ డంజన్కి కీ అని, ఈ కీని వాడగలిగే లొకేషన్ ఇంకో 417 గంటల్లో రివీల్ అవుతుంది అని తెలుసుకుంటాడు. కార్టెనాన్ టెంపుల్కి చెందిన కీ నేను ఎంత ప్రయత్నించినా ఆ చోటుని ఎప్పటికీ మర్చిపోలేను. డబుల్ డంజన్ అయితే సిస్టమ్ మళ్ళీ నన్ను ఆ చోటుకి తీసుకెళ్తుందా? ఇదంతా మొదలైన చోటుకి. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. ఇదంతా ముందు నుంచి వేసిన ఒక ప్లాన్ అయితే నేను మళ్ళీ అక్కడికి తిరిగి రావడం కోసం అది అక్కడ వెయిట్ చేస్తున్నట్టయితే నా కోసం అక్కడే ఆగు, నేను వస్తున్నా అంటూ మన హీరో జిన్వు మళ్ళీ ఈ కథ స్టార్ట్ అవ్వడానికి కారణమైన డబుల్ డంజన్కి వెళ్ళడానికి నిర్ణయించుకుంటాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడు నెక్స్ట్ మన హీరో జిన్వు నెక్స్ట్ ఏం చెయ్యబోతున్నాడో, తను కొత్తగా క్రియేట్ చేసిన గిల్డ్లో ఎవరిని చేర్చుకోబోతున్నాడో, మళ్ళీ డబుల్ డంజన్లోకి ఎంటర్ అవుతాడో లేదో వెంటనే చూసేయచ్చు. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న షాడో బట్టి ఆ క్యారెక్టర్ పేరేంటో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.